హలో అండి, వెల్కమ్ టు సత్తాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. ఇది సోప్ బేస్ అండి. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను సోప్ బేస్. మీకు షాపులో పచారీ షాపులో కూడా దొరుకుతాయి. ఇలా సోప్ బేస్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఈరోజు డెటాల్ సోప్ చేస్తున్నానండి ఈ సోప్ బేస్ తోటి. ఇది డబుల్ బాయిల్డ్ పద్ధతిలో ఇది ఇలా కాబెట్టుకోవాలండి. మామూలుగా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. తర్వాత ఇదంతా కరిగిపోయిన తర్వాత మనం ఒక 2 స్పూన్ల దాకా డెటాల్ని తీసుకోవాలి. డెటాల్ని తీసుకొచ్చి దానిలో కలిపేసుకొని నీట్గా సోప్ మౌల్డ్లో పోసుకోవాలండి. నేనైతే ఇలా చాక్లెట్ మౌల్డ్లో పోస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్ వాష్కి ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుందని చెప్పేసి దీనిలో పోస్తున్నాను. ఒక సోప్ కూడా పోసి మీకు చూపిస్తాను. ఇది ఒక 1 అవర్ కనుక బయట ఉంచేస్తే ఈజీగా గడ్డగట్టిపోయిద్ది, సోప్ తయారైద్దండి. అదే ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్లో ఫ్రిడ్జ్లో వచ్చేస్తుంది. పైన నొరగంతా కనుక మనం వడపోసుకుంటే ఆ తెల్లదనం కూడా ఉండదండి. నీట్గా సోపు సూపర్గా కనిపించిద్ది. అలానే కాకుండా మనం బయట డెటాల్ సోపులు కొంటాం, అలానే ఉంటుందండి ఇది కూడా. అంత అంత నీట్గా కూడా నురగ కూడా బాగా వచ్చిద్ది.